హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి. ఫస్ట్ అయితే మనం వీటి కోసం లీటర్ పాలు తీసుకోవాలి. అవి సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలండి. పాలు మరిగేటప్పుడు టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక కప్లో ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లవర్ వేసుకొని పచ్చిపాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు సగానికి మరిగాక మనం కలుపుకొని కార్న్ ఫ్లవర్ పౌడర్ ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. అది మంచిగా ఉడికిపోయినాక స్టవ్ కట్టేసి కొంచెం వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవాలి. అది కంప్లీట్ గా చల్లారిపోయినాక ఒక బాక్స్ లో వేసి మూత పెట్టేసి 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్ లో ఉంచుకోవాలి. 3 అవర్స్ తర్వాత బయటికి తీసి మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ పాలు మేగడ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఒకేసారి గ్రైండ్ చేసుకోకుండా ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. బాక్స్ లో వేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. నేనైతే సగం వేసుకున్నాను. ఉన్న సగంలో 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కదా చాక్లెట్ ఐస్ క్రీమ్ ని, అందుకే ఇలా చేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలండి. మార్నింగ్ కి ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. ఇలా టూటీ ఫ్రూటీస్ జీడిపప్పు వేసి సర్వ్ చేసుకోవాలి. చాక్లెట్ ఐస్ క్రీమ్ చాక్లెట్ సిరప్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు, అందుకే డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకున్నాను.